కమ్మవారిపల్లి గ్రామం నుంచి వచ్చాను, బ్రహ్మంగారి మఠం మండలం. మేము నార్మల్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము. నార్మల్గా ఉన్నప్పటి నుంచి తర్వాత నా దురదృష్టవశాత్తు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కావాల నేను వీల్ చైర్కి పరిమిత అయ్యాను. బట్ ఆ అమ్మాయి నేనే కావాలని చెప్పి నాతోనే ఉండాలని చెప్పి మ్యారేజ్ చేసుకొని వచ్చింది. మ్యారేజ్ చేసుకొని ఇక్కడే కడప ఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల పోలీస్ వాళ్ళు కర్ణాటక పంపించారు. కర్ణాటకకు వెళ్ళిన తర్వాత కూడా మా వెంబడి పడి నన్ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసి నా దగ్గరికి వచ్చేసింది. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటికీ నన్ను కొట్టాలని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో సబ్మిషన్ అయిందో ఆ టైంలో మా అమ్మ చైర్ కొట్టారు. అదేవిధంగా నిన్న మా నాన్నగారు ఇట్లా ఊరికి వెళ్ళింటే మా నాన్నగారిని కూడా కొట్టి అదేవిధంగా వాళ్ళపైనే మళ్ళీ రిటర్న్ కేసెస్ మాకు ఎవరైతే పెద్దవాళ్ళు వచ్చారో వాళ్ళపైన రిటర్న్ కేసెస్ పెట్టారు. ఇప్పుడు ఇదేందని ఎస్ఐ గారిని అడిగితే వాళ్ళు వచ్చేసి అది రాజకీయ అనుకూలంగా ఉంది, మేమేం చేయలేమని లెక్క మాట్లాడుతున్నారు. సో మేము ఇప్పుడు మా ఊరికి మేము పోవాలి అని ఇవాళ ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారు మాకు అనుకూలంగా మాటిచ్చారు, మీకేం కాదు మీకు న్యాయం చేస్తామని చెప్పి అది మైదుకూరు డిఎస్పీ ఆఫీస్కి లేఖ రాయించారు. సో మేము అక్కడ డిఎస్పీ ఆఫీస్ గారికి పోయి పోలీసు వారి నుంచి మీడియా మిత్రుల నుంచి అందరి నుంచి సహాయం కావాలని కోరుతున్నాము. మాకు ఏమైనా కానీ ఫస్ట్ వచ్చేసి చంద్రబాబు అనే అతను మెయిన్ ఫస్ట్ అబ్బాయి. రెండు వచ్చేసి ముద్దుకృష్ణ, భగీరథ, సుమన్, వంశీ, తేజ, శేషాద్రి అండ్ సుబ్బయ్య, బుజ్జమ్మ అండ్ సుభద్ర, వీళ్ళందరూ దానికి ఫిరోజీ నాయుడు మెయిన్లీ, వీళ్ళందరూ దానికి అర్హులు. మాకు రేపు ఏమైనా కానీ మీ మీడియా మిత్రుల నుంచి కూడా సహాయం కావాలని కోరుతున్నాం. మంజుల, మాది కమ్మవారిపల్లి మఠం మండలము. మాది వచ్చేసి 2021 నుండి మేమిద్దరము ప్రేమించుకుంటూ ఉన్నాము. 2021 తర్వాత ఆయనకు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. తర్వాత 2023లో నేను ఆయనను పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే కడపలో గంగమ్మ తల్లి గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాము. తర్వాత ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు వచ్చేసి మా వాళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే క్యాన్వా ఇచ్చి పంపించి బెంగళూరుకి పంపించారు. తర్వాత అది జరిగిన తర్వాత కూడా మా వాళ్ళంతా వచ్చేసి మా ఆయన్ను కొట్టి మా ఆయన అంతా ల్యాప్టాప్ అంతా తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసి నన్ను అక్కడ కోర్మామిల్లలో మా వాళ్ళ లాడ్జీ దగ్గర పెట్టేశారు. అక్కడ నుండి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసాను. అయినా కూడా అప్పటి నుండి మళ్ళీ ఒకసారి మా అత్త మా మామ మా ఊరికి వెళ్తే మళ్ళీ గొడవ చేసి మా అత్తనైతే చెయ్యి విరగొట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి 4 years అవుతుంది. నాకు బాబు కూడా పుట్టాడు, 2.5 years ఉంది బాబుకి. ఇప్పటికీ కూడా మమ్మల్ని ఊర్లోకి రానివ్వకుండా మాకు ఏమీ చేసుకొని ఇవ్వకుండా ఇలా అడ్డుకుంటున్నారు. వస్తే మేము చంపుతాము కొడతాము అనేసి రానివ్వట్లేదు. 1 day బ్యాక్ కూడా మా మామ ఏదో పొలం పని మీద ఊరికి వెళ్తే ఆయన కూడా గొడవ పడేసి మళ్ళీ వాళ్ళే వెళ్ళి రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. సో మేము ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు వచ్చేసి నేను మీకు న్యాయం చేస్తాను, మీరు ఇక్కడ మైదుకూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళంతా చూసుకుంటారు అని చెప్పారు. సో వాళ్ళ మీద నమ్మకంతో మేము ఎస్పీ సార్ మాకు న్యాయం చేస్తారు అని ఈరోజు మేమైతే మైదుకూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్తాము. సో వాళ్ళే మాకు తోడుగా ఉండి మా ఊర్లో మాకు మా ఇల్లు మా పొలము అంతా ఇచ్చి వాళ్ళు మాకు మళ్ళీ ఊరికి రానిచ్చేలా చేయాలనేసి కోరుతున్నాము. అంటే పొలాలు అన్నీ ఉన్నాయి కదా, మాకు ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము, మాకు రెంట్ కట్టుకోవాలి, మాకు వచ్చేది కొద్దిగా వస్తుంది. బాబు ఇంక పెద్దోడు అవుతున్నాడు, స్కూల్కి మాకి డబ్బులు కావాలి. రెంట్లో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ ఖాళీ చేయమన్నారు, వాళ్ళు ఏదో రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఖాళీ చేయమన్నారు. మేము ఇంకా ప్రతిసారి అలాగే ఖాళీ చేసుకుంటూ వెళ్తే మాకనేది ఒకటి ఉండాలి కదా. ఊర్లో ఇప్పుడు పొలాలు అన్నీ ఉన్నాయి, అది అలాగే ఖాళీగా ఉంది. ఇక్కడైతే మాకు ఏదైనా ₹1 మిగులుతుంది అనేసి మా ఉద్దేశం. లేదు, ఇక్కడ ఉంది, అక్కడ రెంట్ కట్టలేకనే ఇక్కడికి మా ఊరికి రావాలి అనుకుంటున్నాము. ఇంకోటి మా అత్త మామలు మా దగ్గర ఉండేదానికి వాళ్ళకి కాదు, వాళ్ళు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి మా దగ్గరికి రారు. మేము పిలిచినా మా దగ్గరికి రారు. మా బావ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి కుదరదు. కనీసం వాళ్ళని కూడా రానికుండా ఇలా గొడవ చేస్తూ ఉన్నారు.
మెయిన్ మా ఇంటికి మేము వెళ్ళాలి. ఇప్పటికి మ్యారేజ్ అయినప్పటి నుండి మా ఇంటికి అనేది మేము వెళ్ళలేదు. మా ఇంటికి రానివ్వకుండా మాకు గొడవ చేస్తున్నారు. ఇంటికి వస్తే కొడతాము చంపుతాము అనేసి చెప్తున్నారు. మాది క్యాస్ట్ అయితే వేరే క్యాస్ట్ కాదు, మేమిద్దరము ఒకటే క్యాస్టు, పక్క ఇల్లులే, ఒకటే ఊరు. సో మా ఆయనకి ఇలా యాక్సిడెంట్ కావడం వల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ నన్ను మట్టుకు మా ఆయన ఏ రోజు బాధ పెట్టలేదు. మేము ఇలా ఉన్నా కూడా సంతోషంగానే ఉన్నాము. సో అందరికీ తెలుసు సార్, తెలియకుండా అయితే లేదు, అందరికీ తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఊరి వాళ్ళకి అందరికీ తెలుసు. అప్పుడైతే ఏమీ అనలేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు లేవు అనేసి ఒక కారణంతో ఇలా చేస్తాం. ఇలా అయింది అని చెప్పేసి ఒకరినొకరు రెచ్చగొడతాం. కాళ్ళు అదే సార్, అందుకే నేను కాళ్ళు లేనప్పుడు మేము బాగానే ఉన్నాము. ఈరోజు కాళ్ళు లేవు అనేసి నేనైతే తనను వదులుకోలేకపోయాను. వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేవు, నువ్వు ఎలా చేసుకుంటావు, కాళ్ళు లేని అబ్బాయిని నువ్వు ఎందుకు చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు అనేసి. సో రేపు ఒకవేళ కాళ్ళు ఉన్న అబ్బాయిని చేసుకున్నా కూడా రేపు మ్యారేజ్ అయిన తర్వాత కాళ్ళు పోతే వదిలేసేదానికి లేదు కదా.